హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వామిని. మనమైతే ఐఫోన్ 17 సేజ్ గ్రీన్ కలర్ అయితే పర్చేజ్ చేసినాము. ఇది ఈఎంఐలో తీసుకోవడం జరిగింది. దీని గురించి కావాలంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇచ్చిండు. దీన్ని స్కాన్ చేసి దీని మొత్తం డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. ఐఫోన్ ఒకటే కొంటే సరిపోదు కదా, దీంతో కేబుల్ మాత్రమే వస్తుంది. అడాప్టర్ రాదు, కేస్ రాదు, స్క్రీన్ గార్డ్ ఏది రాదు. మనం అన్నీ కూడా సపరేట్గా పర్చేజ్ చేయాలి. అవన్నీ నేను పర్చేజ్ చేశాను. దేనికి ఎంతెంత అమౌంట్ అయినాయో కూడా చెప్తాను. ఇదైతే మనకైతే ఈఎంఐలో 77,000 అయితే పడ్డది. ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ పైన మనకైతే 6,000 డిస్కౌంట్ అయితే వచ్చింది. దాంతోపాటు ఐఫోన్ అడాప్టర్ సిది అయితే మనకైతే 20 వాట్ది 1900కి అయితే పడ్డది. దాంతోపాటు ఐఫోన్ 17 కేసు బ్లాక్ కలర్ వచ్చేసరికి మనకు 1000 రూపాయలు అయితే పడ్డది. దీంతో పాటు స్క్రీన్ గార్డ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడైతే దీన్ని చూద్దాము. దీంట్లో మనకు ఏమేమి వచ్చినాయి అనేది అయితే చూస్తే, దీన్ని ఓపెన్ చేస్తే మనకు దీంట్లో బ్యాక్ కేస్ అయితే రావడం జరిగింది. దాంతోపాటు స్క్రీన్ గార్డు మనకైతే ఇవి కూడా మనకు ప్రెస్ చేసుకోవడానికి కూడా ఇచ్చింది. ఇవి అన్నమాట ఐఫోన్తో పాటు కొనవలసిన సామాన్లు. మెయిన్గా వచ్చేసి దీంట్లో బాక్స్లో మనకైతే ఐఫోన్ గ్రీన్ కలర్ అయితే ఉన్నది. దీంట్లో ఇప్పుడు ఏమేమి చేంజెస్ జరిగినాయి, ప్రోస్ ఏంది, కాన్స్ ఏంది అనేది ఇప్పుడైతే మనం చూద్దాము. ఎందుకంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఏమేమి డిఫరెన్స్ ఉన్నాయి అనేది ఫుల్ వీడియోలు అయితే చూద్దాము. లాస్ట్ వరకు అయితే చూడండి ఏమేమి చేంజ్ అయినాయి. ఒకవేళ ఐఫోన్ 14 కానీ 15 కానీ 16 వాడుతుంటే 17కి అప్డేట్ కావచ్చా లేదా అనే విషయం కూడా నేను మీకు చెప్తాను. మన ఛానల్ని అయితే లాస్ట్ వరకు చూడండి. విఆర్ఎస్ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసరికి రెండు కూడా 48 మెగాపిక్సెల్ వస్తుంది, అల్ట్రా వైడ్ అండ్ మెయిన్ కెమెరా వచ్చేసి ఓఐఎస్ తోటి అయితే వస్తుంది. దీన్నే 12 మెగాపిక్సెల్ యూజ్ చేసుకోవచ్చు. మనము టెలిఫోటో లెన్స్ను 2xలో అయితే ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. మెయిన్ కెమెరా వచ్చేసి 24 మెగాపిక్సెల్ అయితే వీడియో రికార్డ్ కానీ ఫోటో రికార్డ్ కానీ చేసుకోవచ్చు. దాంతోపాటు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసి మనకి 18 మెగాపిక్సెల్ అయితే చేంజ్ అయ్యింది. అందులోనూ దీంట్లో సెంటర్ స్టేజ్ కెమెరా అయితే తీసుకురావడం జరిగింది. ఏంటంటే మనము ఇట్లా ఫోటోలు తీసేటప్పుడు ఇట్లా ఉన్నది అనుకోండి, ఒకవేళ 3-4 యాడ్ అయితే ఆటోమేటిక్గా ఫోన్ ఇట్లా తిప్పకుండా మనము ఇట్లనే హారిజాంటల్గానే తీసుకోవచ్చు. అదొక కొత్త ఇన్నోవేటివ్ అయితే తీసుకొచ్చిర్రు. ఫిజికల్గా తెలిసిందే కదా, ఇక్కడ పవర్ బటను, ఇక్కడ కెమెరా కంట్రోల్ బటను, ఇక్కడికి వచ్చేసరికి వాల్యూమ్ రాకర్స్, ఇక్కడ వచ్చేసి మనకు యాక్షన్ బటన్ అయితే ఇవ్వడం జరిగింది. కింది సైడ్ వచ్చేసి స్పీకర్ స్కిన్ అండ్ మైక్ టైప్ సి పోర్టు, పైనకైతే ఏవైతే లేవు. ఇవి ఐఫోన్ 17లో మారినాయి. ప్రో విషయానికి వస్తే సెల్ఫీ కెమెరా అయితే చాలా సంవత్సరాల తర్వాత అప్డేట్ చేసిరు. ఎందుకంటే 11 నుంచి మనకు 16 వరకు అయితే ఫ్రంట్ కెమెరా 12 మెగాపిక్సెల్ అయితే ఉండేది. ఇదైతే 18 మెగాపిక్సెల్కి అయితే అప్గ్రేడ్ చేసి మంచిగా తెచ్చిరు. అందులోనూ స్టడీ మోడ్ వీడియో కూడా తీసుకొచ్చారు. ఒకవేళ మీరు బ్యాక్ సైడ్ ఎంత స్టడీ తోటి రికార్డ్ చేస్తే ఫ్రంట్ సైడ్ కూడా అంతే స్టడీగా వీడియో రికార్డ్ చేయొచ్చు. బ్లాగర్స్కి అయితే మంచి విషయం అవుతుంది. దాంతోపాటు బ్యాక్ సైడ్ కూడా రేర్ కెమెరాలు అన్నీ కూడా 48 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. 12 మెగాపిక్సెల్ ఉండేది ఇంతకుముందు అల్ట్రా వైడ్ కెమెరా అనేది, ఇప్పుడైతే 48 మెగాపిక్సెల్కి అయితే తీసుకొచ్చారు. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ అయితే కొద్దిగా నైట్ టైం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ దాంట్లో క్లారిటీ అయితే పెంచినామని అయితే వాళ్ళైతే చెప్తున్నారు. ఈ చుట్టూ కూడా అల్యూమినియం ఫ్రేము, ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి సిరమిక్ షీల్డ్ 2 తోటి ప్రొటెక్షన్ తోటి వచ్చింది. బేస్ మోడల్ నుంచి ప్రో మోడల్ దాకా ఇదే వాడడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఏమో సిరమిక్ షీల్డ్ తోటి మాత్రమే వచ్చింది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి సిరమిక్ షీల్డ్ వాడారు ప్రతి దాంట్లో కూడా 17 సిరీస్ మొత్తంలో. ఇవి దీంట్లో చేంజ్ వచ్చేసరికి కెమెరా కంట్రోల్ బటన్ లాస్ట్ ఇయర్ ఉండే ఈ ఇయర్ కూడా ఉంది. బ్యాటరీ కూడా చేంజ్ వచ్చింది, 3692 mAhకి అయితే పెంచారు. అందులోనూ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా 40 వాట్కి అయితే అప్డేట్ చేసినామని అయితే వాళ్ళైతే చెప్తారు. లాస్ట్ ఇయర్ అయితే 25 వాట్ అయితే ఉండేది. చాలామంది 80,000 పెట్టినా కానీ 60 హెర్ట్జ్ అని ఎవరైతే అన్నారో వాళ్ళకైతే ఇప్పుడైతే లేటెస్ట్ లాంచ్ అయిన ఐఫోన్ 17లో 120 హెర్ట్జ్ ప్రోమోషన్ డిస్ప్లేతో పాటు కూడా రావడం జరిగింది. ఎందుకంటే 1 హెర్ట్జ్ నుంచి 120 హెర్ట్జ్ వరకు అయితే రిఫ్రెష్ రేట్ అయితే మనమైతే తీసుకోవచ్చు.
ఇది ఎంత అంటే అంత, ఇగో చూడండి, మనకైతే రిఫ్రెష్ రేట్ చూడండి ఎంత స్పీడ్గా ఉన్నది అనేది. చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. నేనైతే ప్రో మోడల్ వాడిన ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే కలుగుతుంది పర్సనల్గా. చాలా అంటే చాలా నచ్చింది. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత 11 నుంచి 16 వరకు ఇవ్వండి, 17లో మాత్రం ఇచ్చిర్రు. అందులోనూ డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.3 ఇంచెస్కు పెరిగిందనమాట. బ్రెజర్స్ వచ్చేసరికి చాలా తిన్నగా, అంటే చాలా తక్కువ అంటే తక్కువగా అనిపిస్తున్నాయి. మీరు ఒకవేళ కంటెంట్ వాచర్ అయితే మాత్రం బ్యూటిఫుల్గా ఉంటుంది లుక్ మాత్రం. స్పీకర్స్ అయితే చాలా వినసొంపుగా ఉన్నాయి, ఎందుకంటే అంత క్రిస్పీ అండ్ క్లియర్గా అయితే వినిపిస్తున్నాయి స్పీకరంగా. అందులోనూ డాల్మీ అస్మార్ట్ అండ్ డాల్మీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు 4K 30 fps కూడా డాల్మీ విజన్ని వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ టు బ్యాక్ సైడ్ యూజ్ చేసి 4K 60 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సినిమాటిక్ వీడియో కూడా మనం 4K 60 fps రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 4K 30 fps మాత్రం వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇందులో డ్యూయల్ వీడియో రికార్డింగ్ అయితే ఐఫోన్ 17లో తీసుకురావడం జరిగింది. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఎందుకంటే ఒకవేళ వ్లాగర్స్ ఉన్నారంటే ఒకరే వెళ్తే అక్కడ బ్యాక్ సైడ్ జరిగేది మిమ్మల్ని రెండో ఎట్ ఏ టైం అయితే క్యాప్చర్ అయితే చేయొచ్చు. ఈ డ్యూయల్ వీడియో ఆప్షన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది పర్సనల్గా. నాకైతే ఐఫోన్ 17, ఎవరైతే ఐఫోన్ 15, 16 వాడుతున్నా కానీ ఇదైతే తీసుకోవచ్చు. దాంతోపాటు ఐఫోన్ 16 Pro కంటే కూడా ఐఫోన్ 17 తీసుకోమని చెప్తాను. ఎందుకంటే చాలా అప్డేట్స్ ఉన్నాయి అండ్ అప్డేట్గా A19 చిప్ తోటి వస్తుంది. మంచి పర్ఫార్మెన్స్ 3 నానోమీటర్ మీద బిల్డ్ అయి ఉన్నది. సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు. ఇది మన ఐఫోన్ 17 యొక్క మారిన ఈ ప్రోస్ ఏంది. ఇప్పుడు కాన్స్ విషయాన్ని చూస్తే మనకైతే ఇది టైప్ 2.0 తోటి అయితే వస్తుంది. డేటా స్పీడ్ అనేది చాలా స్లోగా అవుతుంది దీంట్లో, అదొక మైనస్ పాయింట్. మిగతా అన్ని ఇక్కడ మనకు స్పీకర్స్ ఉన్నాయిగా, 2 స్పీకర్స్ వస్తాయి. ప్రోలో వచ్చేసరికి 4 స్పీకర్స్ వస్తాయి. ఆడియో మిక్స్ అని, అది వేరే లెవెల్ అనమాట, అట్లుంటుంది. యాపిల్ అయితే పర్సనల్గా నేను 10 years నుంచి అనుకుంటున్నాను, ఇప్పుడు నాకు అలా నెరవేరింది. ఇది ఐఫోన్ 17 యొక్క క్విక్ రివ్యూ అండ్ ప్రోస్ అండ్ ఫిజికల్ ఓవర్ వ్యూ. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.